నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాలు. వారు పగలును రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ బానిసత్వాన్ని లేదంటే ఆ శ్రమను, ఆ ఇబ్బందిని, ఆ హింసను వాళ్ళు తట్టుకోలేక దేవునికి మొరపెట్టినారు, ప్రార్థన చేసినారు. ప్రభా, మా పితరుడైన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేసావు కదా, వాగ్దానం మమ్మల్ని ఈ ఐగుప్తు దేశం నుంచి విడిపించి మాకు వాగ్దాన దేశాన్ని ఇస్తానని చెప్పినావు కదా ప్రభా, ఎప్పుడు మమ్మల్ని ఈ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొస్తావని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని, వారి కన్నీళ్లు, వారి మొర విని ఐగుప్తు దేశంలో నుండి మోషే అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకొచ్చినాడండి. అంటే ఒకప్పుడు మన భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతి కింద బానిసత్వంలో ఉన్నారు. 400 సంవత్సరాలు. మన వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇంచుమించు 400 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. 1940 ఎన్నో సంవత్సరం? 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రమును ప్రకటించడం జరిగింది. అంటే 400 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతి నుండి దేవుడు మనను విడిపించినట్టుగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు వారి ప్రార్థన విని ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి నడిపించేసినాడు. ఇంకా మీరు వెళ్ళండి, మీ మొర విని నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించినానని దేవుడు వాళ్ళకు విడుదల దయచేసినాడు. మోసే అనే ఒక వ్యక్తి ద్వారా వాళ్ళు బయటకు వచ్చినారు. ఈ ఐగుప్తు నుండి దేవుడు వాళ్ళకు ఒక వాగ్దాన దేశాన్ని పెట్టినాడు ముందుగానే. అంటే దేవుడు వాళ్ళ కోసం ఒక ల్యాండ్ను సిద్ధపరిచి పెట్టినాడు, ఒక స్థలమును దేవుడు సిద్ధపరిచి పెట్టినాడు. దాన్ని ఏమంటారంటే కానాను దేశము. ఏ దేశము? కానాను దేశమును దేవుడు వారికి ముందుగానే సిద్ధపరిచి పెట్టినాడు. వీళ్ళు ఐగుప్తు నుండి కానాను దేశానికి వీళ్ళు ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్య యాత్ర, అంటే వీళ్ళు వాళ్ళ వాగ్దానం చేసిన దేవుడిచ్చే ఆ వాగ్దాన భూమికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేయాలా? అరణ్యములో ప్రయాణం చేయాలా. అరణ్యము అని రాయబడింది కానీ అరణ్యము కాదు, ఎడారి. అరణ్యం అంటే అడవి వాస్తవంగా, కానీ అడవిలో కాదు వాళ్ళు ప్రయాణం చేసేది, ఎడారిలో, ఇసుక ప్రాంతంలో, రాళ్ళల్లో. వాళ్ళు అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్, అలాంటి దారిలో వాళ్ళు ప్రయాణం చేయాలి. ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేయాలండి. ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు. ఎడారి అంటే ఎట్లుంటుంది చెప్పండి? అసలు భయంకరంగా ఉంటుంది. రాత్రి అయితే భయంకరమైన చలి, ఉదయం అయితే భయంకరమైన వేడి. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ సౌదీ, ఈ దుబాయ్ ప్రాంతాలలో ఇక్కడ నుంచి పనులకు, జాబ్స్కు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో వీడియో తీసి పెడతా ఉంటారు అనమాట. అక్కడంటే ఆ భయంకరమైన వేడంటండి, మనిషి బ్రతకడం ఆ ఎడారిలలో కష్టమంట. ఎప్పుడు ఏసీనే అక్కడ బ్రతికే ప్రజలకంట. ఇంట్లోకి వెళ్తే ఏసీ, ఇంటి నుంచి బయటకు వస్తే కారులో ఏసీనే. ఏసీ లేకోకుండా వాళ్ళు బ్రతకలేరు, అంత భయంకరమైన వేడి అక్కడ. ఇజ్రాయెల్ ప్రదేశం కూడా ఆ ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానం చేసిన ఆ కానాను దేశం వరకు వాళ్ళు ప్రయాణం చేయాల్సింది ఎడారి ప్రాంతంలో భయంకరమైన వేడి.
అయితే దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు ఏమని తెలిసిన, పగలు వాళ్ళకు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభమును దేవుడు వాళ్ళకు ముందుండి లేదంటే వాళ్ళ మధ్య ఉంచి పంపించాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు వాగ్దాన దేశం తెలుసు, కానీ ఎట్లా ప్రయాణం చేయాలో తెలియదు, ఎట్లా పోవాలో తెలియదు. వాళ్ళకు వాగ్దానం తెలుసు, వాగ్దాన భూమి తెలుసు, వాళ్ళ స్థలం తెలుసు, కానీ ఎట్లా పోవాలనో వాళ్ళకు తెలియదు. అక్కడ ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు, ఏ వాతావరణం ఉంటుందో తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు. అయితే వాళ్ళకు తెలిసింది ఒకటే, మాకు దేవుడు ఒక వాగ్దానం చేసిన భూమిని, ల్యాండ్ని సిద్ధపరిచినాడు, మేమందరం అక్కడికి వెళ్ళాలా. దారి అయితే వాళ్ళకు గురి అయితే తెలుసు, కానీ త్రోవ తెలియదు, దారి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దారి తెలియదండి వాళ్ళకు. చాలామందికి ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి అన్న ఆశ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. పరలోకానికి వెళ్తాం, పరలోకం అన్న జ్ఞానం అందరికీ ఉంది. పరలోకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలా, మోక్షానికి వెళ్ళాలా అన్న ఆలోచన అందరికీ ఉంది. పరలోకము అన్న, స్వర్గము అన్న, లేదంటే మోక్షము అన్న ఒకటే పదం ఉపయోగించవచ్చు. అందరి కూడా ఆశ ఏంటంటే మేము చనిపోయినాక స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్తాము, మోక్షానికి వెళ్తాము, పరలోకానికి వెళ్తాము. ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే, కానీ ఎట్లా వెళ్ళాలో తెలియడం లేదు. గురి గమ్యం అయితే ఉంది, డెస్టినేషన్ తెలుసు, బట్ వాళ్ళకి తెలియదు ఏంది, దారి తెలియదు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దాన భూమి, మా కోసం దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచినాడు, మేము అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ మాకు సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మది, ప్రశాంతత ఉంది. ఎవరి కింద మేము బానిసలుగా బ్రతకాల్సిన అవసరంలా, ఎవరి కింద మేము ఊడిగం చేయాల్సిన అవసరంలా, ఎవరి పెత్తనం మా మీద ఉండదు, మేము సంతోషంగా హ్యాపీగా బ్రతకచ్చు. దేవుడు మా కోసం ఆల్రెడీ ముందుగానే అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేసి పెట్టేసినాడని తెలుసు, కానీ ఎట్లా వెళ్ళాలో తెలియదు. చాలామందికి అంటే గురి తెలుసు, గమ్యం తెలుసు, కానీ ఎట్లా వెళ్ళాలో తెలియదు. యేసు ప్రభు ఏమన్నాడు తెలిసినా, నేను మీకోసం స్థలములను సిద్ధపరచడానికి వెళ్తున్నా, వెళ్ళి మీకోసం స్థలాలను సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుపోతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి చేరాలంటే తీసుకుపోయాను ఒక ఆయన ఉండాలా, నడిపించాయన ఒక ఉండాలా. ప్రభు ఏం చెప్పినాడంటే, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి తండ్రి యొద్దకు రాలేడు, నేనే తీసుకుపోవాలా, మిమ్మల్ని నేను నడిపించాలా, నేను గురి దగ్గరికి, గమ్యానికి, మోక్షానికి, మార్గానికి, లేదంటే స్వర్గానికి దారి నేనే, తీసుకుపోవాల్సింది నేనే. మీ అంతకు మీరు పోలేరు, అది మీ వల్ల కాదు, మీకు తెలియదు. ఆ త్రోవ, ఆ దారి మీకు తెలియదు. గమ్యం తెలుసండి, ఎక్కడో టార్గెట్ తెలుసు, కానీ ఎట్లా పోవాలనో, రీచ్ ఎట్లా కావాలో వాళ్ళకి తెలియదు. చాలామందికి ఇది తెలియదు. అందుకనే మేము ఎట్లయినా స్వర్గం చేరాలా, మోక్షం చేరాలా, పరలోకం చేరాలని ధర్మ కార్యాలు, దాన కార్యాలు, లేదంటే సంథింగ్ నీతి కార్యాలు చేయాలి, చేస్తే మాకు స్వర్గం వస్తుంది, పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది అనుకుంటున్నారు. 10 మందికి లేదా ఒక 100 మందికి లేదా ఒక 500 మందికి అన్నదానం చేయిస్తే మాకు పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, లేదంటే ఒక మంచి మందిరం కట్టిస్తే, చర్చి కట్టిస్తే మాకు ఒక మోక్షం వస్తుంది, లేదంటే బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇస్తే మాకు ఒక మోక్షం వస్తుందేమో, అవయవ దానాలు చేస్తే మాకు ఒక మోక్షం వస్తుందేమో, లేదంటే మంచి పనులు చేస్తే మాకు స్వర్గం వస్తుందేమో, మోక్షం వస్తుందేమో చాలామంది అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి మునుగుతే మోక్షం వస్తుంది, తీర్థయాత్రలు చేస్తే మోక్షం వస్తుందేమో, తీర్థయాత్రలు చేస్తే స్వర్గం వస్తుంది, పుణ్యం వస్తుంది. కొంతమంది ఏమంటారంటే అండి, బ్రతికున్నంత వరకు ఏ పాపమైనా చేయి, చచ్చిపోయేటప్పుడు షిరిడీకి పోయి లేదంటే కాశీకి పోయి ఆడ చచ్చిపోతే నీకు మోక్షం వస్తుంది అంటారు. ఏంటంట, బతికున్నప్పుడు ఏ పాపమైనా చేయి,
కానీ చచ్చిపోయేటప్పుడు నీ శవాన్ని లేదంటే నీ అస్థికలను లేదంటే చచ్చిపోయిన ఏమంటారు దాన్ని ఆ బూడిదని తీసుకుపోయి గంగలో కలిపితే నీకు మోక్షం వస్తుంది అంటారు. ఇంకొంతమంది అయితే ఏమంటారు దాన్ని సౌదీ అరేబియాలో ఉంది చూడండి, మక్కా మదీనాకి వెళ్తే బ్రతికున్న రోజులలో అంటే నువ్వు చనిపోకముందు ఏదో ఒక రోజు అయినా కూడా అక్కడికి వెళ్ళి ఒకసారైనా దర్శించి రావాలా. आपको स्वर्ग मिलेगा. क्या मिलेगा? स्वर्ग मिलेगा. ऐसे भी क्रिश्चियंस में रहते, क्रिश्चियंस भी ऐसे रहते. क्या बोलते वो? जेरूसलेम जाके उधर थोड़ा మట్టి లేలో అంటే యెరూషలేంకి వెళ్ళి అక్కడ కూడా మట్టి తీసుకో, లేదంటే అక్కడ అడుగు పెడితే యేసు ప్రభు తిరిగిన స్థలాల్లో తిరిగితే చాలు, అబ్బా నాకు మోక్షం వస్తుంది. చచ్చిపోయే లోపల ఒకసారైనా సరే జెరూసలేంలో అడుగు పెట్టాలి. దేవుని బిడ్డలారా, స్వర్గానికి మనుషుడు తన స్వయముతో, తన నీతితో, తన మంచి పనులతో, తన నీతి కార్యాలతో వెళ్ళడము అసాధ్యం. ప్రభు చెప్పినాడు, నా ద్వారానే తప్ప. ఎవరి ద్వారా తప్ప? నా ద్వారా తప్ప, నేను తప్ప ఎవడు నా ద్వారా నా చేయి పట్టుకుంటే కానీ, నా మీద విశ్వాసం ఉంచితే కానీ, నేను తీసుకుపోతే కానీ ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాలేడు. హల్లెలూయా. నిత్యత్వానికి, మోక్షానికి, స్వర్గానికి రావాలంటే ఎవడు రాలేడు. నేను నడిపించాలా, నేను తీసుకుపోవాలా, నేను నడిచిన దారిలో నడుస్తేనే వస్తారండి. యేసయ్య చెప్పే మాట అది. ఇంకా మీరు ఏం చేసినా కూడా కుదరదు, నో వే. అందుకని ఆయనది ఐ యామ్ ద వే, నేనే దారి, నేనే త్రోవా, నేనే మిమ్మల్ని నడిపించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు గమ్యం తెలుసు కానీ అయితే ఎట్లా నడవాలో వాళ్ళకు తెలియదు. క్రైస్తవుని ఆత్మీయ జీవితము, ప్రయాణం కూడా అట్లాంటిదే. అరణ్య యాత్ర, అరణ్య ప్రయాణం. ఈ ఆత్మీయ జీవితము ఎలాంటిదంటే అరణ్య ప్రయాణం. దేవుడు చూపించినట్టు నువ్వు నడుస్తా పోవాలంతే. నా దారిలో నేను నడుస్తానంటే చేరలేవు, గమ్యానికి చేరవు, ఆడాడే తిరుగుతూ ఉంటావు. దేవుడు చూపించిన దారిలో పోవాలా. యేసు వేసిన మార్గము తప్ప వేరొక మార్గము లేదు. ఆ మార్గంలో ఆయన చెప్పినట్టు నువ్వు నడచాలా, ఆయన చెప్పినట్టు బ్రతకాలా, ఆయన చెప్పినట్టు ప్రవర్తించాలా. ఆయన చెప్పినట్టు నడుస్తేనే నీకు నిత్య జీవము, నిత్యత్వము, లేదంటే వాగ్దాన దేశానికి చేరుతావు. లేదు మన ఇష్టం వచ్చినట్టు నడుస్తే చేరమండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే, నడుస్తే, ఆయన వైపు చూస్తే మనం నడవగలం. సొంత మార్గాలు క్రైస్తవ జీవితంలో, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత దారులు, అడ్డదారులు ఏమి లేవు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ వే, ఓన్లీ సింగిల్ వే. దాంట్లోనే పోవాలా. ఆ దారి ఎలాంటిది అన్నాడు యేసయ్య. ఇదిగో ఈ దారి సంకుచితమై ఉన్నది, అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. పరలోకానికి పోయే మార్గం అంట, నిత్య జీవానికి పోయే మార్గం ఎట్లాంటిది అంటే తెలిసిన, ఇరుకు ద్వారము లాంటిది. ఇరుకు ద్వారము లాంటిది, సంకుచితం అంటే అది చిన్నగా ఉంటుంది, అంటే దూరడానికి వెళ్ళడానికి కూడా కష్టమయ్యేంత మార్గంలో ఉంటుంది. కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారంట, కానీ చాలామంది వెళ్ళలేరంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళకు గమ్యం తెలుసు కానీ ఎట్లా పోవాలనో తెలియడంలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు వారిని తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తా. మన దేవుడు ఎవరో తెలిసినా, అరే మీ సావు మీరు చావండి, మీ ఇష్టం వచ్చినట్లు పోండి, మీ ఇష్టం వచ్చినట్లు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, మీదే జవాబుదారి అని అనడు. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అయ్యా, మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి అయ్యా అని అన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉండి
నడిపిస్తాడు. అనాథలుగా విడిచిపెట్టాడు ఆయన. అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మనకు తోడుగా ఉండి, మనకు ఆశ్రయంగా ఉండి, మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు అన్ని విషయాలలో ఆలోచన చెప్తాడు, ఎట్లా గమ్యం చేరాలో మనకు నేర్పిస్తాడు ఆయన. ఎట్లా పడితే అట్లా పోండి అని చెప్పాడు. ఒక క్రమమైన దారిలో, ఒక క్రమమైన పద్ధతిలో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడే మనకు తోడుగా ఉండి మనల్ని యేసు ప్రభుకున్న ఒక పేరు ఏంటో తెలిసిన? ఆయనకు ఇమ్మానుయేలు. ఏం పేరు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం దేవుడు మనకు తోడు. మనకు తోడుగా ఉంటాడు ఆయన. తోడుగా ఉండడానికి వచ్చిన వాడు ఆయన. మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. మనుషులు మనకు తోడుగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మనుషులు మనకు తోడుగా ఉంటారని గ్యారంటీ లేదు. నో గ్యారంటీ. మనుషులు మనకు తోడుగా ఉంటారన్న గ్యారంటీ 100% లేదు. ఎంత ప్రేమించినా మనకు గ్యారంటీ లేదండి. నీ తోడు ఉంటారండి, నీకు గ్యారంటీ లేదు. ఏదో ఒక రోజు వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళే, ఏదో ఒక రోజు నిన్ను వదిలేయాల్సిన వాళ్ళే. నీకు గ్యారంటీ లేదు మనిషి తోడుగా ఉంటాడని, గ్యారంటీలా. అయితే దేవుడు చెప్తాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేశాడేమని? నేను మీకు సదాకాలము తోడై ఉంటాను. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. నేను మిమ్మల్ని నడిపిస్తా, ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటా. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, అభాగ్యులుగా విడిచిపెట్టలను, దిక్కులేని వాళ్ళగా మిమ్మల్ని వదిలిపెట్టను. నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, గమ్యము చేరేంత వరకు నడిపిస్తాను. హల్లెలూయా. ఒక పాట ఉంది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైన పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఏందంట? దేవుడు మనకు తోడుగా ఉండి మన యాత్రను, మన ఈ అరణ్య యాత్ర లేదంటే మన ఆత్మీయ యాత్రను ప్రభువే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనకు తోడుగా ఉంటాడు ఆయన, మనల్ని నడిపిస్తాడు ఆయన. వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒక వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్యన జరిగిన ఇన్సిడెంట్, అంటే ఒక సన్నివేశం, ఒక విషయం తెలంగాణలో జరిగింది. ఇది ఏంటంటే, ఆ అమ్మాయికి 18-19 సంవత్సరాలు. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. చాలా సంవత్సరాల నుండి ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎట్లయినా సరే ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయి తప్ప నేను బ్రతకలేను, ఆ అమ్మాయి నాకు సర్వస్వము, ఆ అమ్మాయి నాకు కావాల్సిందే అని పట్టి ఎట్లయినా సరే నాకు ఆ అమ్మాయి కావాల్సిందే, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానని దీక్ష, అంటే ఏమంటారంటే ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకను అన్నట్టుగా అయిపోయినాడు. ఒకసారి ఆల్రెడీ ఆ అమ్మాయి దొరకలేదని సూసైడ్ అటెంప్ట్ చేశాడంట. బ్రతికాడు. ఎందుకు రాయుడు ఒకగానొక కొడుకు అని తల్లి ఏం చేసిందంటే, తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎట్లా వాళ్ళను నచ్చజెప్పి పెళ్లి చేశారండి. ఆ అమ్మాయి కూడా, ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కూడా చాలాసార్లు రిజెక్ట్ చేసింది. నాకు ఇష్టం లేదు ఇలాంటివన్నీ, మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు, నాకు ఇట్లాంటివి నచ్చవు, అసలు ప్రేమ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు, లేదు నేను నిన్ను బాగా చూసుకుంటా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రేమ, నీకోసం నేను ప్రాణం పెడతా, నీకోసం నేను అన్నీ వదిలేస్తా అని చెప్పాడు. సరే, ఆ పిచ్చి తల్లి కూడా నమ్మింది. సరే, ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా,
ఒకసారి మా అమ్మ నాన్నలతో వచ్చి మాట్లాడు, మా అమ్మ నాన్నలు ఓకే అంటే యాక్సెప్ట్ అయితే నేను పెళ్లి చేసుకొని వివాహం చేసుకుంటా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడారు. అమ్మ, మీ అమ్మాయిని మా అబ్బాయి ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటాడంట, వివాహం చేసుకుంటాడంట, దయచేసి మీరు అంగీకరించండి, యాక్సెప్ట్ చేయండి, మాకేం కట్న కానుకలు కూడా అవసరం లేదు, మా అబ్బాయి నీ కూతుర్ని బాగు చూసుకుంటాడు అని చెప్పాడు. ఈ అబ్బాయి కూడా వాగ్దానం చేశాడు, చచ్చిపోయేంత వరకు నేను నీ కూతుర్ని విడిచిపెట్టను, నా ప్రాణం అడ్డేసి నీ బిడ్డను నేను చూసుకుంటాను అని వాగ్దానం చేశాడండి. కరెక్ట్గా పెళ్ళైన ఒక 6-7 నెలలకు ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని రాత్రి పడుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ప్రేమించిన అమ్మాయిని, అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెంటబడి తిరిగి నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను బాగా చూసుకుంటాను, లేకుంటే నేను లేను అన్నీ చెప్పిన వాడు ఏమైపోయినాడు, మధ్యలో చెయ్యి వదిలేసినాడు. చాలా చూస్తున్నాం, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తోబుట్టువులు కానివ్వండి, చూడండి మనం చాలా చూస్తూ ఉంటాం. మనకు తోడుగా ఉంటారు అనుకునే వాళ్ళు విడిచి వెళ్ళిపోయే సందర్భాలు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు సదాకాలము తోడుగా ఉంటా, నేను మీతో ఉంటా, మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని అనాథలుగా వదిలేను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటు తోచని ఎవరున్నారు, వాళ్ళకు ఎవరు లేరండి, ఎవరు లేరు. దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి నడిపించాడు. హల్లెలూయా. మనల్ని నడిపించేది ఎవరు తెలిసినా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని నడిపిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు ఆయన. తోడుగా ఉండి నడిపించే దేవుడు. 1 తోడుగా ఉంటాడు, 2 నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళే దారి భయంకరమైన ఎడారి, శ్రమల మార్గం, కష్టాలు గుండా వెళ్ళాలి వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో కష్టాలు లేకోకుండా, శ్రమలు లేకోకుండా, నా వైపు చూస్తానండి, బైబిల్ ఇండ్ల కూడా చదువుకోండి, నా వైపు చూస్తానండి, శ్రమలు లేకోకుండా, ఇబ్బందులు లేకోకుండా, కష్టాలు లేకోకుండా మనిషి జీవితము ఎప్పుడు సాఫీగా ఉండింది అనుకోండి, బోరు కొడుతుంది మనిషి జీవితం. ఒకనికి బిర్యానీ అంటే పిచ్చి అనుకోండి, వాడు 20 రోజు బిర్యానీ తింటే వానికి ఏమవుతుంది, బోరు కొడుతుందా? వానికి అప్పుడప్పుడు కారం అన్నం తినిపించాలా, పెరుగన్నం తినాలా, వేరే వానికి ఎప్పుడు బిర్యానీ అంటే బోరు కొడుతుంది, వానికి చచ్చిపోతాడు తొందరలో వాడు. అవునా కాదా? మాంసం ఎక్కువ తిని ఏమవుతారండి, చచ్చిపోతారు. హెవీ ప్రోటీన్ హెవీ అది అయిపోయి కదా, చచ్చిపోతారు తొందరగా. ఎప్పుడు మటనే, ఎప్పుడు బిర్యానీని తింటే బిర్యానీనే నో. ఒక వ్యక్తి ఎప్పుడు, అందుకనే ఉడుదుడుకులు ఉండాలి మనిషి జీవితంలో, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, పోరాటాలు ఉండాలా. నాకు కష్టాలు చిన్నప్పటి నుంచి నాకు కష్టాలు ఇలా ఉన్నట్టుండి కష్టాలు వచ్చినాయంటే మనిషి కాకుండా పందికి వస్తాయా కష్టాలు? చెప్పండి. జంతువులకు వస్తాయా? జంతువులకు కూడా అప్పుడప్పుడు వస్తా అంటే ఎదురవుతా అంటే, ఇంకా మనిషి కన్నా కష్టాలు లేకోకుండా ఎట్లండి? కష్టాలు లేకపోతే మనిషి జీవితంలో కష్టాలు లేకోకుండా ఓన్లీ ఎప్పుడు సుఖమే ఉంటే ఏమవుతుంది? మనిషి లైఫ్ అనేది బోరు కొడుతుంది, చిరాకు వస్తుంది. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? ఎప్పుడు ఒకని క్రికెట్ అంటే పిచ్చి, వాడు ఎప్పుడు క్రికెట్ చూస్తూనే ఉంటాడా? ఎంతసేపు అని చూస్తాడు వాడు మళ్ళీ కదా, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకరి జీవితం, ఒక మనిషి జీవితంలో ఒడిదుడుకులు అన్నట్టు సహజంగా ఉండాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయాణము అరణ్య మార్గం, ఎడారి గుండా వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళ అడుగులు ఎక్కడ వేయాలంటే ఇసుకలో వేయాలండి. వాళ్ళు
భయంకరమైన, కంటికి కనపడేది మొత్తం ఎటు చూసినా ఇసుకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలా అనుకున్నారు. బయటికి వస్తానే అబ్బో మాకు దేవుడు ఒక మంచి ఏమనుకున్నారో తెలిసిన, కొంతమంది అక్కడ అనుకుని ఉంటారు, ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా, మాకు ఇంకా ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, అసలు ఏముండదండి, హ్యాపీగా మేము ఎంజాయ్గా చేసుకుంటా పోవచ్చు ఎంజాయ్ ఉంటుంది అనుకున్నారు. కానీ వీళ్ళు బయటకు వచ్చి చూస్తాను ఏం కనపడుతుంది, చుట్టూ ఎడారే, ఎట్ట పోవాలి నేను, అరే ఒక నీడ లేదు, ఒక చెట్టు లేదు, ఒక పట్టణం కనపల్లా, ఎటు చూసినా ఎడారే. చాలామంది ఏమనుకుంటుంటే ప్రభుని నమ్ముకున్న వెంటనే ఆశీర్వాదాలు, ప్రభుని నమ్ముకున్న వెంటనే. కొంతమంది నమ్ముకుండేదే, ప్రభుని నమ్ముకుండేది ఎందుకు తెలిసినా, మాకు ఆస్తులు పెరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, మాకు ఇల్లులు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, కార్లు వస్తాయి. కొంతమంది నమ్ముకుండేదే ఎందుకు. నేను చెప్పేది ఒకటి వింటారా, ఈ అరణ్య యాత్ర ప్రయాణం అనేది చాలా కఠినం. ఇది ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, అయినాను క్రీస్తేసు నా తోడనుండ, అయినాను క్రీస్తేసు నా తోడనుండ. ఈ జీవిత యాత్రలో ఎన్నో కఠినములు, ఏంటంట ఈ జీవిత యాత్రలో ఎన్నో కఠినమైన ఉంటాయి. ఇజ్రాయేల్ ప్రజల యాత్ర ఎంతో కఠినమైనది అది. కానీ వాళ్ళు అడుగు పెడితే అద్భుతమే. చెప్పండి, అడుగు పెడితే అద్భుతమే అండి. వాళ్ళు కంటికి కనపడేది, మనిషి కంటికి కనపడేది వాళ్ళకేదో ఎడారి, అరణ్యం, ఇసుక, వేడి, భయంకరమైన ఈ ప్రయాణాలు మేము సాగగలమా, వెళ్ళగలమా, మా యాత్ర కొనసాగుతుందా, కానానికి చేరుకోగలమా, ఇదే వాళ్ళ భయం అంతా. ఇంత కఠినమైన యాత్ర ప్రయాణము మేము చేయగలమా? అడుగు వేస్తే తెలుస్తుంది. అడుగు వేసిన ప్రతి అడుగులో వాళ్ళకు అద్భుతమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు అడుగు పెడితే అద్భుతమేనండి. వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి అడుగు పెట్టినారు. దేవుడు వాళ్ళకి ఏం తోడుగా పెట్టాడో తెలిసినా, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అంటే వీళ్ళు ఎడారిలో వెళ్ళినట్టే ఉంటుంది, కానీ కంటికి ఎండ కనపడుతుంటుంది, కానీ వీళ్ళకి ఏం కాదు, ఎండ వేడి తగలదు. ఎప్పుడు వాళ్ళకు పైగా ఒక 3 టన్ను, 10 టన్ను, 15 టన్ను వేసి వెంబడిస్తూ ఉంటుంది. ఒకటి ఏ టన్ను, 1,00,000 టన్నుల ఏసీ ఒకటి ఎప్పుడు వెంబడిస్తూ ఉంటుంది. మేఘస్తంభం ఒకటి ఎప్పుడు వాళ్ళకు తోడుగా ఉంటుందంట. హల్లెలూయా. వాళ్ళు ఎడారిలో పోతున్నా వాళ్ళకి ఎట్లుంటుంది, అస్సలు వేడి తగలదు, వేడి ఉండదు. అసలు ఎండ దెబ్బ, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకోకుండా 91 కీర్తనలు ఉంటుంది. 91 కీర్తనలో ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. పగలు ఎండ దెబ్బ ఉండదు, రాత్రి వెన్నెల దెబ్బ ఉండదు. పగలేమో మేఘస్తంభము, రాత్రి వెన్నెల దెబ్బ తగలకోకుండా మేఘస్తంభాన్ని, ఆయన అగ్నిస్తంభాన్ని పెట్టినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ప్రయాణం కఠినమే, కానీ కఠినమైన ప్రయాణాలలో దేవుని అద్భుతాలు ఉంటాయి. శ్రమలలో అద్భుతాలు చూస్తారు, కష్టాలలో దేవుని కార్యాలు చూస్తారు. జీవితంలో నలిగినప్పుడే, ఇబ్బందులు ఎదురైనప్పుడే, శోధనలు నిలిచినప్పుడే దేవుని కార్యాలు మీ జీవితంలో చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఇజ్రాయేల్ ప్రయాణం ఇజ్రాయేల్ ప్రయాణంలో వాళ్ళకు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, బట్ దేవుని కార్యాలు, అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూసే టైం అండి అది. యేసు ప్రభు ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో రాపిస్తాడు.
నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. నా జీవితంలో దేవుని శక్తి అధికమవుతుంది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11 కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. చూడండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చాలండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతం. నాలో బలహీనతలు నేను ఎప్పుడు బలహీన పడతా ఉన్నానో నాలో దేవుని బలము, దేవుని శక్తి అధికమవుతుందండి. ఇనుము ఎంత కాలితే దానికి అంత బలం పెరుగుతుంది. ఎంత కాలితే దాన్ని అంత మోల్డ్ చేయొచ్చు. దానికి ఇష్టమైన వస్తువుగా, ఒక వ్యక్తికి ఇష్టమైన వస్తువుగా ఒక ఇనుము మారాలంటే దాన్ని ఎంత కాలుస్తే తనకి ఇష్టమైన వస్తువుగా అంత మార్చుకోగలడు. ఒక ఇనుప ముక్కను తీసుకుపోయి దాంతో చెట్టు కొట్టగలమా? కొట్టలేము కదా. కొలిమిలో పెట్టి దాన్ని బాగా కాల్చి సుత్తితో నలగొడితే అదేమవుతుంది? ఒక మంచి కొడవలిగా లేదని కత్తిగా తయారవుతుంది, సుత్తి తయారవుతుంది, ఇనుపు పనిముట్టు తయారవుతుంది. నేను అగ్నిని సహించలేను, సుత్తి దెబ్బలేను, ఓర్చుకోలేను, తట్టుకోలేను, నాకు శ్రమలొద్దు, ఇబ్బందులొద్దు, నేను ఇట్లనే ఎట్లా ఉండి నన్ను తుప్పు పడతా లేకుండా చెడిపోతా అట్లే ఉండేను అనుకుంటే ఇనుము పనికిరాదు, పని చేయదు, ఉపయోగపడదు. అది ఎంత కాల్చబడుతూ ఉంటుందో అంత ఉపయోగపడుతూ ఉంటుంది. మనిషి, దేవుని బిడ్డ కూడా ఎంత బలహీనపరచబడుతూ ఉంటాడో అంత దేవుని బలం అధికమవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూడండి వాళ్ళను ఏ మార్గంలో నడిపిస్తున్నాడు, ఎలాంటి దారిలో నడిపిస్తున్నాడు దేవుడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఏందయ్యా నీ బిడ్డలను ఎట్లా నడిపించాలి? నీ పిల్లలను నువ్వు ఎట్లా నడిపించాలా? కన్నా నీ పిల్లల్ని ఎట్లా నడిపిస్తావు? ఎట్లా నడిపించాలయ్యా? ప్రభా నీ పిల్లలు ఎట్లా నడిచాలా? మేము ఐగుప్తులో ఇన్ని శ్రమలు అనుభవించి, ఇబ్బందులు అనిపించి, కష్టాలు అనుభవించి, శోధనలు అనుభవించి మమ్మల్ని ఈ దారిలో తీసుకొస్తావే. అరే బాబు, మీకు ఈ దారిలోనే నడచాలి, ఈ దారిలో నడుస్తేనే మీకు క్షేమము, అద్భుతాలు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రి ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి, ప్రయాసపడి, ఇబ్బంది పడి ఏదో కొంత డబ్బు ఎత్తిపెట్టుకున్నాడు. ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు, తర్వాత ఒక మంచి కారు కొనుక్కున్నాడు, తర్వాత తన ఫ్యామిలీ భార్య సెట్ అయిపోయింది, అంటే భార్య తాను సెట్ అయిపోయినారు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టినాడు అనమాట. వానికి ఒక 5-6 సంవత్సరాలు వచ్చినాయి. నాకు ఒకగానొక కొడుకు పుట్టినాడు. నేను ఎంతో కష్టపడినా, ప్రయాసపడినా, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయిలోకి, పొజిషన్లోకి వచ్చాను. నా కొడుకు ఇంత కష్టపడకూడదు అని ఏ తండ్రైనా అనుకుంటాడా? చెప్పండి, ఏమనుకుంటాడు? అమెరికాలో ఒక చట్టం ఉంది. అమెరికాలో, మన భారతదేశంలో లేదు కానీ అమెరికాలో ఒక చట్టం ఉంది. తండ్రికి ఒక 1000 కోట్ల ఆస్తి ఉండనిలే, అది కొడుక్కి ఇవ్వరది. వాడు అనుభవించడానికిలే ఆస్తి 60% గవర్నమెంట్ తీసుకుంటుంది, 60% ఆ వ్యక్తి పోయిన వెంటనే సెకండ్ లేకుండా బ్యాంక్ అకౌంట్లోంచి 60%. ఉదాహరణ 100 రూపాయలు ఉందని 60 రూపాయలు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఈ 40% కూడా తండ్రి ప్రేమతో వానికి ఇస్తే తప్ప వానికి చెందదు. వాళ్ళకి ఏం నేర్పిస్తారో పిల్లప్పటి నుంచి 1 సంవత్సరం నుంచి 18, అంటే వానికి మైనర్. ఒక 20 ఏళ్ళు అనుకోండి, నీకు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు నీ సంరక్షణ, నిన్ను చూసుకునే బాధ్యత మాది. నువ్వు తింటావో, కాలేజ్ పోతావో, తిరుగుతావో, ఏం చేస్తావో చేసుకో. 20 సంవత్సరం తర్వాత నీవు మేజర్ అయిన తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు బతకాల.
నువ్వు ఏం చేసుకుంటా రూపాయి మేము ఇవ్వం. అమెరికాలో అదొక చట్టం ఉంది. అమెరికాలో అదొక చట్టం ఉంది. చాలామంది ఏంటంటే వాళ్ళను చాలా అల్లరి ముద్దుగా చూసుకుంటారు. అంటే పనులు చేయించుకోకుండా వాడిని లగ్జరీగా చదివించి వానికి ఇష్టం వచ్చినట్టు తినిపించి వాడు దేశమంతా తిరిగి అల్లరోడైపోయి చిల్లరోడైపోయి పనికిరానోడైపోయి దరిద్రుడైపోయి పనికిమాలినోడైపోయిన తర్వాత 20 వాడు మేజర్ అయిన తర్వాత వాడు ఏమంటాడు, నేను ఏం పని చేయను, నీ ఆస్తి నాకే అని కూర్చుంటాడు. చాలామంది అమెరికాలో ఎట్లా అంటే 21 సంవత్సరం 22 సంవత్సరాల పిల్లలు డ్రగ్ అడిక్ట్ అయిపోయి, అంటే మత్తు పదార్థాలకు బానిసలైపోయి అమెరికాలో అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు చాలామంది పిల్లలు. కారణం ఏం తెలిసిన, నేను కష్టపడినట్టు నా కొడుకు కష్టపడకూడదు. 18 సంవత్సరాలు కూడా హ్యాపీగా లగ్జరీగా బతకాల. దేవుడు అట్లా పెంచాడు. దేవుడు అట్లా అస్సలు నో కాంప్రమైజ్. దేవుడు ఒక సరైన మార్గంలో నడిపిస్తాడు తన పిల్లల్ని. హల్లెలూయా. ప్రభా ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినావు, పూల మార్గంలో నడిపిస్తామంటే ఇదేంది ఎర్రనే మార్గము, ఎడారి మార్గము, ఈ దారేందో ఎట్లుంది, దీంట్లోనే నడవాలి. రక్షణ మార్గము సులువైంది కాదు అనండి. క్రైస్తవ జీవితము రక్షణ మార్గము సులువైంది కాదు. ఏదో మునిగినం అయిపోయింది కాదు. ఆదివారం చర్చికి వచ్చినాం, బల్లారాధన తీసుకున్నాం, ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసి కాదు ఇది. క్రైస్తవ జీవితం అంట అదొక పోరాటం. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి. లూకా సువార్త 14వ అధ్యాయము ఆ మాట చదవండి నన్ను ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము. అమ్మ చదవండి, గట్టిగా చదవండి. 23 నుంచి చదువమ్మా. 13:23 నుంచి చదవండి. చదవండి. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఏమని అడిగినాడంటే శిష్యులలో ఒకడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా, ఎక్కువ మంది పొందుతారా? నాకు చెప్పు ప్రభువా, ఎంతమంది రక్షణ పొందుతారు అని ప్రభుని అడిగినారు. ప్రభు ఏమన్నా, అవునరా బాబు, అందరు రక్షణ పొందేవాళ్ళు, భూమి మీద నన్ను తెలుసుకునే వాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, కానుకలు వేసేవాళ్ళు, దశం భాగాలు ఇచ్చేవాళ్ళు, బలాధారం తీసుకునేవాళ్ళు, అందరూ రక్షణకు వస్తారు, అందరూ రక్షించబడతారు అనొచ్చుగా. ఏమన్నాడా? అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రక్షణ పొందేవాళ్ళు కొంతమందేనా? ఎంతమంది ప్రభువా? కొద్దిమందేనా అంటే ప్రభు ఏమన్నాడు చదువుమా. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వనల కాదని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. చాలామంది పోరాడడానికి, రావడానికి, వెళ్ళడానికి చూస్తారు, కానీ ఎనికి వెళ్ళిపోతారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని మార్గం అనేది ఇరుకు లాంటి కంటికి కనపడడానికి చాలా ఇరుకైన మార్గం అది. ఈ ప్రయాణము, క్రైస్తవ జీవిత ప్రయాణం అనేది చాలా ఇరుకైన ఒక వ్యక్తిని అడిగిన, అన్నా ఏందన్నా చర్చికి రావడంలా, ప్రభు ప్రార్థన చేసుకోవచ్చు కదా, చర్చికి ఎందుకు రావడం లేదా? ఇబ్బా ఆ చర్చికి రావాలంటే అన్న సిగరెట్ మానేయాలా, మందు మానేయాలా, మా భార్యను కొట్టడం మానేయాలా, దొంగతనం చేయడం మానేయాలా, ఎక్కడన్నా కుదరదన్నా, ఇన్ని మానేయాలంటే కుదురుతుందా? అసలు కాదన్నా, కుదరదన్నా. చర్చికి రావడానికే నువ్వు ఇన్ని సాకులు చెప్తాను, పరలోకానికి రావాలంటే ఎన్ని చెప్పాలి నువ్వు? అర్థమైందా? ఒక వ్యక్తిని అడిగిన, ఒక యవనస్తుని అడిగినా, బ్రదర్ చర్చికి రావచ్చుగా, ప్రభు సువార్త చెప్పిన, బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు నా పక్కన ఒక యవనస్తుడు కర్ణాకరణ లాగుంటాడండి, చూడ్డానికి బాగా దిట్టంగా, హైట్, చూడ్డానికి బాగుంటాడు.
నాకు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే ఆ రోజు ఆ వ్యక్తికి సువార్త చెప్తా ఉండ మెల్లగా ప్రభు గురించి చెప్తానన్నా, మనందరి కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినాడన్నా, ఆయన ద్వారా పరలోకానికి వెళ్తామన్నా అని చెప్తా ఉంటే, అన్నా క్రిస్టియానిటీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అందులో నడచాలా, జీవించాలా, బ్రతకాలంటేనే కష్టంగా ఉందన్నా. ఏంటి బ్రదర్ అంటే, ఏందన్నా సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, సినిమాలు చూడకూడదు, అమ్మాయిలతో తిరగకూడదు, మోసం చేయకూడదు, ఎట్లా బ్రతకాలన్నా ఇన్ని ఆంక్షలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పెడితే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కష్టం కదన్నా. భార్యను కొట్టకూడదు అంటాడు ఒక పాస్టర్, కొట్టకుండా ఎట్టుంటాం? సిగరెట్ తాగకుండా ఎట్టుంటాం? అసలు మద్యమే సేవించకుండా ఎట్టుంటాం? మోహపు చూపులు చూడకూడదు అంటారు, ఎట్టుంటామన్నా? కుదరదన్నా. నాకు అంత కష్టం కాబట్టి నేను రాలేకపోతానా. రావాలనే ఉంది, బట్ అది కొంచెం ఇరుకుగా ఉంది, దాన్ని రావడానికి కొంచెం కష్టంగా ఉందన్న. అయితే ఎప్పుడు వస్తాడంట? గుడ్ ఫ్రైడేకి ఒకసారి వస్తా, ఏమంటారు దాన్ని, ఈస్టర్కి ఒకసారి వస్తా, క్రిస్మస్కి ఒకసారి వస్తా, జనవరి 1 వాగ్దానం చేసుకోవడానికి మా అమ్మ పిలుచుకోపోతుంది, అప్పుడు ఒకసారి వస్తా, అంతకు మించి రాలేనన్నా, దయచేసి నన్ను బలవంతం పెట్టద్దన్నా ప్లీజ్ అన్నాడు. అదేందయ్యా అట్లా అంటావు? నువ్వు వచ్చి నిలబడితే కదా. ప్రభు ఏం చెప్పినాడు? చూడ్డానికి అది అరణ్యమే, ఏంటి చూడ్డానికి అది ఎడారే, ఇరుకు మార్గమే, కానీ లోపలికి దూరినాం అనుకో ఇంకా ప్రభువు నడిపిస్తాడు. అర్థమైంది నేను చెప్పేది? ఎడారిలో కాలు పెట్టి నడుస్తూ ఉంటే నీకు ఎడారిలాగానే కనపడుతుంది. చూడ్డానికి అబ్బా వేడి, ఎండ, సెగ తట్టుకోలేకుండా భయంకరంగా నీళ్ళు తప్పికైతే నాయనా అనిపిస్తుంది. కానీ అడుగు పెడతా ఉంటే అరే కాలనే లేదే, అబ్బా ఎండే లేదు, అసలు వేడే లేదే. ఎందుకు? ఆయనను ఒక మేఘం ఎప్పుడు వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి ఎప్పుడైతే పరలోకము వైపు తిరుగుతాడో, గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా, మన వల్ల కాదు మానటం, మనిషి వల్ల కాదు మానటం. ఏ చెడు అలవాటైనా మనిషి వలన కాదు. మనిషి మానలేడు, బలహీనుడు, చేతగానివాడు. ఒకసారి దిగిన తర్వాత బయటికి రావాలంటే రాలేడు. ఏ మనిషికైనా అది అసాధ్యం. చాలామంది అంటారు, వాస్తవమే వాళ్ళు చెప్పేది, మానలేరు, రాలేరు. ఒకసారి దాంట్లోకి దిగిన తర్వాత ఏదైనా సరే, ఏ అలవాటుకైనా సరే, ఒక్కసారి దాంట్లో అలవాటు పడితే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. అది 100%. అయితే అది నీకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, దేవునికి సమస్తము సాధ్యం అండి. అక్కడే అంటాడు 16వ అధ్యాయంలో అనుకుంటా మత్తయి సువార్తలో, మనుషునికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మనిషికి అసాధ్యం, మనిషి వల్ల సాధ్యం కాదు. నేను మానలేనన్నా, నా వల్ల జరగదు, నేను వదిలిపెట్టలేను, నా వల్ల చేత కావడంలా, నేను ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పోరాడుతున్నా, ఎంత కఠినంగా ఉండాలనుకుంటున్నా కూడా వదిలిపెట్టలేకుండా, విడిచిపెట్టలేకుండా, మానలేకుండా, దాని నుంచి నేను బయటికి రాలేకుండా, వాస్తవమే కానీ నీకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అన్ని ఏమైనా చెయ్యి, నిన్ను మార్చగల శక్తివంతుడు ఆయన. నువ్వు ఆయనకు అప్పగించుకోవాలా. నడుస్తా ప్రభా నీ దారిలో నన్ను నడిపించు. దేవుడు ఉండేదే నిన్ను నడిపించడానికి, నువ్వు నడుస్తే ఆయన ఎందుకు నిన్ను నడిపించాలా? అర్థమైంది నేను చెప్పింది? దేవుడు అంటేనే మనల్ని నడిపించేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు, మనల్ని మార్చేవాడు, సరి చేసేవాడు, బాగు చేసేవాడు ఆయన. మనము మారట్టుగా అయితే ఆయన రావాల్సిన అవసరం లేదు, ప్రాణం పెట్టాల్సిన అవసరం, తిరిగి లేయాల్సిన అవసరమే లేదు. మన వలన కాదు కాబట్టే ఆయన రావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడ్డానికి ఎట్లుంటుంది అది కన్నన్న శుభబు, చూడ్డానికి ఎట్లుంటుంది ఆ దారి? ఇరుకుదారి, అరణ్యం, చూడ్డానికి అరణ్యం. కానీ ఒక్కసారి దిగినాం అనుకో, ఇంకా అద్భుతమైన జీవితం.
కంటికి కనపడేదాన్ని బట్టి, వెళ్ళి చూపును బట్టి నువ్వు విశ్వాసం కాదు, కనపడని అదృశ్యమైనట్టు చూడాల. అర్థమైంది నేను చెప్పింది? కళ్ళున్నవాడు పైకి మాత్రమే చూస్తాడు. ఆత్మనేత్రములు హృదయముతో చూసేవాడు ప్రపంచాన్ని కాదు, కనపడని దృశ్యములను చూస్తాడు, కనపడని వాటిని. పౌలు అదే అంటాడు, మేము దృశ్యమైన వాటి మీద మనసు పెట్టక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి ఒకసారి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదవండి శోబాబు. మళ్ళా చదవండి బ్రదర్. విశ్వాసమును బట్టి అతడంటే ఎవరు? మోషే. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచినట్లు, ఎవరినంట? అదృశ్యమైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తును విడిచిపోయాను. హల్లెలూయా. విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాడిని చూడాలనుకున్నాడా? దృశ్యమైన వాడిని చూడాలనుకున్నాడా? కనపడే వాడిని చూడాలనుకుంటున్నాడా? కనపడని వాడిని చూడాలనుకుంటున్నాడా? మోషే విశ్వాసమును బట్టి కనపడని వాడిని, అదృశ్యమైన వాడిని చూడాలని స్థిర బుద్ధి, ఒక స్థిరత్వము, ఒక నిబ్బరమైన మనసు, ఆ మనసు నిలబెట్టుకొని నేను ఎలాగైనా సరే అదృశ్యమైన వాడిని, ప్రభువుని చూడాలి, సృష్టికర్తను చూడాలి. ఈ కన్నులు ఉన్నవాడు పైకి కనపడింది ఇదే సత్యం, ఇదే నిజం, ఇదే అంత అనుకుంటా అంటాడు. కానీ ఆత్మనేత్రములు గలవాడు అదృశ్యమైన వాడిని చూస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకు కంటికి కనపడేది అది అరణ్యమే, ఎడారే, మండుటెండే, శ్రమనే. కానీ దిగిన తర్వాత అద్భుతం అండేది. కంటికి కనపడిన దాన్ని కాదు నమ్మాల్సింది, కంటికి కనపడనిది నమ్మాలి. విశ్వాసాన్ని గురించి నిర్వచనమేది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నదంట. అంటే దేవుడు ఎట్లా చేస్తారంటండి, మన దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే చూడ్డానికి కష్టమే అనిపిస్తుంది, కానీ అందులోకి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. అదే ఇంత సింపులా వెళ్ళటం, ఇంత ఈజీనా అనిపిస్తుంది. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై మనల్ని ఆవరించి నడిపించు దేవుడు అంట. హల్లెలూయా. నడిపించు దేవుడు అండి మన దేవుడు. శ్రమలలో నీకు తోడుగా ఉంటాడు, శోధనలలో నీకు తోడుగా ఉంటాడు, ఒంటరితనంలో నీకు తోడుగా ఉంటాడు, పేదరికంలో నీకు తోడుగా ఉంటాడు, కష్టాలలో నీకు తోడుగా ఉంటాడు, ఇబ్బందులలో నీకు తోడుగా ఉంటాడు, శ్రమలలో నిన్ను నడిపిస్తాడు ఆయన. ప్రతి పరిస్థితిలో ఆయన నీ చేయబట్టుకుని నిన్ను నడిపిస్తాడు ఆయన. నీకు తోడుగా ఉండే దేవుడు. ఏది ఇప్పుడే జరిగిన నీ వెనకలే ఉంటాడు ఆయన, నీ పక్కనే ఉంటాడు, నీ పైన మేఘస్తంభముగా ఉంటాడు ఆయన, అగ్నిస్తంభముగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్నిస్తంభముగా ఆయన ముందుండి నడిపిస్తూ ఉంటాడు. అయితే పాత నిబంధన భక్తులు అంటే యేసు ప్రభు ముందు భక్తులకు అంతా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను నడిపించేవాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి నడిపించే దేవుడు కాదు, ఆయన నడిచి ఇంకా మీరు నడవండి అంటాడు. ఏంది? ఆయన నడిచి చెప్పండి, ఆయన నడిచి అప్పుడు ఏంటంటే చేయి పట్టుకొని నడిపిస్తూ పోతూ ఉంటాడు. పాత నిబంధన ప్రకారం ముందు అడుగులు ఉండవు, ఈయన నడిస్తే ఈయనతో పాటు నడుస్తూ పోవాలా.
కొత్త నిబంధన అట్ట కాదు. ప్రభు ముందు నడిచినాడు. శ్రమల మార్గము, కష్టాల మార్గము, శోధనల మార్గం, హింసల మార్గం అన్నిటిలో ఆయన నడుస్తా పోయినాడు. ఇప్పుడు ఏం చేశాడు? నడిచి ముగించేశాడు. నా అడుగులలో అడుగులు వేసుకుంటారా అండి? నా అడుగులలో అడుగులు పెట్టుకుంటారా అండి? ఈజీగా వచ్చేస్తారు. ఎట్లా రావాలో మీకు నేర్పించి పెట్టిన, ఆల్రెడీ చూపించిన, మీకు ముందు నడుస్తా పోయినా నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపిస్తే, కొత్త నిబంధన భక్తుల మటుకు ఆయన నడిచి, మీరు నడవండి, నేను మిమ్మల్ని నడిపిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లట్లా ఆయన ప్రగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా ముందుండి నడిపించినాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం అంటే, మేఘస్తంభము దేవుని వాక్యానికి సాదృశ్యం, అగ్నిస్తంభము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవుని వాక్యం అంట ఒక వ్యక్తిని నడిపిస్తుంది. దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నాకు త్రోవకు వెలుగైంది ప్రభా, నన్ను నడిపించేది ప్రభా. దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము ఒక వ్యక్తి హృదయంలో సమృద్ధిగా ఉండాలండి. ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, భద్రపరుస్తుంది. కొలస్సీ పత్రిక 3:16 ఉంటుంది. కొలస్సీ పత్రిక 3:16 క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా, చదవండి ముగించుకుందాం, చదవండి. 3:16 వద్దు, మీ హృదయములలో అది క్రీస్తు వాక్యము ఎవరిలో సమృద్ధిగా ఉండాలంట? ఎవరిలో సమృద్ధిగా ఉండాలంట? ఏముండాలి మన హృదయంలో సమృద్ధిగా? ద్వేషము, కుళ్ళు, అసూయ, గొడవలు, రచ్చలు, రాయబారాలు, పాపము, ఇవన్నిటికీ సమృద్ధిగా పెట్టుకొని ఉంటారా? దేవుని వాక్యము ఎవరి హృదయంలో సమృద్ధిగా ఉంటుందో వాళ్ళని దేవుడు అంటే నడిపిస్తాడు. వాక్యముతో నడిపిస్తాడండి. జీవవాక్యమును చేతపట్టుకొని ఈ లోకములో మీరు జ్యోతుల వలె కన్నపడునట్లు నడవాలంట. జీవవాక్యమును చేతపట్టుకొని హృదయంలో పెట్టుకొని, ఈ వాక్యము నీ హృదయంలో, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే, క్రీస్తు వాక్యము నీ హృదయంలో నివసిస్తే, దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే నేను నడిపిస్తాడు. దేవుని వాక్యము నీ హృదయంలో నింపుకోవాలి, నువ్వు భద్రపరుచుకోవాలా దేవుని వాక్యమును. దేవుని వాక్యము చదవాలా, వినాలా, ధ్యానించాలా, నీలో సమృద్ధిగా దాచిపెట్టుకోవాలా. నువ్వు దేవుని వాక్యము నీలో లేకపోతే నువ్వు నడవడము కష్టమవుతుంది. దేవుని వాక్యమే నిన్ను నడిపించేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు సాతాను గానికి దేంతో సమాధానం చెప్పినాడు? వాక్యముతో సమాధానం చెప్పినాడు. నీలో వాక్యము సమృద్ధిగా లేకపోతే నువ్వు నడవలేవు. నీలో వాక్యము, దేవుని వాక్యము, ప్రభువు మాటలు నీ హృదయంలో సమృద్ధిగా నువ్వు పెట్టుకుంటే, ఈ లోక యాత్రలు అని సంతోషంగా సియోను పాటలు పాడుకుంటా సంతోషంగా నువ్వు ఆత్మీయ యాత్రను కొనసాగిస్తావు. వాక్యము ఎవరి హృదయంలో లేకపోతే వాళ్ళు నిరుత్సాహము, బాధ, ఇబ్బంది, కష్టాలు, శోధనలు ఇవన్నీ చూసినప్పుడు భయపడిపోతూ ఉంటారు. దేవుని వాక్యము ఎట్లాంటిదంటే ప్రేమ దేవుని బిడ్డలారా, గురి లాంటిది. నేను కలెక్టర్ కావాలా అనుకున్నాడు, రాత్రి పగళ్ళు చదువుతాడు, కఠినమైన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతాడు. వానికి గురి లేదు, గమ్యం లేదు, ఏమీ లేదు. వానికి ఎందుకు? వానికి ఉంటుందా చెప్పండి? గోల్ ఉంటుందా? ఉండదు. గురి గమ్యం ఉండేవానికి ఇది మంట పుట్టిస్తా ఉంటుంది. నువ్వు కలెక్టర్ కావాలి, నువ్వు గ్రూప్ 1 పాస్ అవ్వాలా, ఇదే ఉంటుంది. దేవుని వాక్యం కూడా ఒక వ్యక్తి హృదయంలో
సమృద్ధిగా ఉంటే ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటుంది, నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యం మనిషికి నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించినట్టే మనల్ని నడిపించడానికి శక్తివంతుడు అయినాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వాక్యముతో పరిశుద్ధాత్మతో మనల్ని నింపి నడిపించునుగాక. దేవుడు ప్రతి స్థలములో, ప్రతి చోట, ప్రతి ఇబ్బంది, పోరాటాలు, కష్టాలు, ఆనందం, ప్రతి విషయంలో నా తండ్రి అయిన దేవుడు ప్రభు మీకు తోడుగా ఉండి చేయి పట్టుకొని నడిపించునుగాక. గమ్యము చేరేంత వరకు ఆయన కృప, సమాధానము, క్షేమము మీకు తోడుగా ఉండునుగాక. దేవుని రెక్కల కింద, మేఘము కింద, అగ్ని స్తంభము కింద మీరు నడుచుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అలాగ మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచబడి, నాటబడి, ఫలింపలేకి వచ్చునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.